నమస్తే, వెల్కమ్ టు LCN న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటపట్టణం నార్త్ గిరిజన కాలనీలో గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో 200 మంది గిరిజన మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కోట మండలం సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రీన్ ఫౌండేషన్ ద్వారా 5 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సరదాగా జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలియజేశారు. గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్కే జలీల్ అహ్మద్ మాట్లాడుతూ, 5 సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా గ్రీన్ ఫౌండేషన్ పనిచేస్తుందని, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను ఇంతకు మించి నిరంతరాయంగా కొనసాగిస్తామని తెలియజేశారు. ఏఎంసీ చైర్మన్ దారా ప్రమీల మాట్లాడుతూ, పేదలకు దగ్గరగా గ్రీన్ ఫౌండేషన్ పనిచేస్తుందని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితిలోనైనా గ్రీన్ ఫౌండేషన్ ముందుంటుందని తెలియజేశారు. ఎంపీటీసీ శంషుద్దీన్ మాట్లాడుతూ, నేను ఈ కార్యక్రమాలలో గత 5 సంవత్సరాలుగా పాల్గొంటున్నానని, భయంకరమైన కరోనా టైంలో కూడా గ్రీన్ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. కరోనా టైంలో 50 ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, గ్రీన్ ఫౌండేషన్ ద్వారా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఎస్ఐ గారు అయినటువంటి పవన్ కుమార్ గారికి, అలాగే మా ఏఎంసీ చైర్మన్ గారు అయినటువంటి ప్రమీల గారికి, అలాగే మా ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, శంషుద్దీన్ గారులకు, అలాగే మా శ్యామసుందర్పురం సంబంధించిన వార్డు మెంబర్ సుహాసిని గారికి, అలాగే మా గ్రీన్ ఫౌండేషన్ మిత్రులకు, మన అక్బర్ భాయ్ కానివ్వండి, మా యొక్క నౌషాద్, శంషుద్దీన్, మా గ్రీన్ ఫౌండేషన్ సభ్యులకు, మా మిత్రులు, మా కోటికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మీ అందరికీ కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే భోగి పండుగ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పండగ అంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ పండగ కానివ్వండి. మామూలుగా రంజాన్ వస్తే ముస్లిమ్స్ అందరూ కూడా ముస్లిమ్స్ పండుగ చేసుకుంటారు. క్రిస్మస్ వస్తే క్రిస్టియన్స్ చేసుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు హిందువులు కూడా సంతోషంగా, పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఏదైతే పండుగ రోజు బిర్యానీ చేసుకుంటారో అందరూ కూడా ఆ రోజు మాత్రం సంతోషంగా చేసుకోవాలని దానికి కావాల్సిన సరుకులు ఇస్తుంటాం. అలాగే క్రిస్మస్ కూడా మొన్న వాళ్ళకి ఇక్కడ క్రిస్టియన్స్కి చర్చికి వెళ్ళి చీరలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు ముఖ్యంగా మా కోట పట్టణంలో 3 కాలనీలు, ఈ నార్త్ గిరిజన కాలనీ కానివ్వండి, ఆ శ్రీలక్ష్మ గిరిజన కాలనీ, ఆ కాలువ గట్టుగాడు ఉన్నారు, ముఖ్యంగా ఎస్టీలు. మీరంటే నాకు ఎందుకో ఒక రకమైనటువంటి అభిమానం. ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది నాకు ఈ 3 కాలనీలు. ఈ 3 కాలనీల్లో వాళ్ళు పేదవాళ్ళు, వీళ్ళకి సహాయం చేయాలా, మీరు ఏదైనా నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నీళ్ళు ఇవ్వడం, ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు మీకు సహాయం చేసుకోవాలని అని చెప్పి దుప్పట్లు ఇవ్వడం కానివ్వండి, ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, ఏదైనా కూడా నాకు గుర్తొచ్చేవాళ్ళు మీరు. ఆ ఉద్దేశంతో ఈసారి మీరందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ సరిపడా చీరలు, ఇందాక ఎవరు చెప్పుకుంటున్నారు మాకు రావు, మా పేర్లు రాసుకున్నారు. పేర్లు రాసుకునేది ఏంటంటే మీరందరూ కూడా 1 by 1 వచ్చి ప్రతి ఒక్కరికి రావాలి చీరలు. ఆ ఉద్దేశంతో అందరి పేర్లు రాసుకున్నాం. ఇంకా పేర్లు రాయని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చీరలు ఇస్తాం. ఇక్కడ ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. పేర్లు చదువుతారు, చదివిన ప్రకారం అందరు రండి, చీరలు తీసుకొని పోవండి. అదేవిధంగా ఈరోజు పిలవంగానే సార్ ఎన్ని పనులున్నా కూడా మా కోసం పండగ పూట కూడా మా ఆతిథ్యం స్వీకరించి వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. సేవ చేయడం అనేది సంపాదించేది చాలామంది సంపాదిస్తారు. సొసైటీలో సేవ చేయాలన్న గుణం అనేది కొంతమందికే ఉంటుంది. ఆ సేవ చేసే వాళ్ళకి మరింత సిరి సంపదలు ఇవ్వాలని, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని, పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇంకా సిరి సంపద రావాలని ప్రతి పేరుని దేవుడిని ప్రార్థిస్తూ వారికి ఇంకా సిరి సంపద రావాలని, మళ్ళా వచ్చే సంవత్సరము మళ్ళా ఇలాంటి కార్యక్రమాలే చేయాలని, ఇంతకంటే ఎక్కువగా చేయాలని, ప్రతి ఒక్కరికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గ్రీన్ ఫౌండేషన్ సభ్యులు మా జలీల్ అహ్మద్ గారికి, మరి
సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ నార్త్ గిరిజన కాలనీ ప్రజలందరికీ నేను ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ హ్యాపీగా